వరంగల్ రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ అమలు చేయలేదని, రైతులను మోసం చేస్తుందని నిలదీయడానికి బీఆర్ఎస్ ఈ సభను ఏర్పాటు చేసింది. రైతు రుణమాఫీ, 15,000 పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోలులో జాప్యం వంటి అంశాలపై పక్కా ఆధారాలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం కేటీఆర్ కు ఉంది. కానీ ఆయన ప్రసంగం అంతా వ్యక్తిగత దూషణలతో సాగిపోయింది. రేవంత్, రాహుల్ పై కేటీఆర్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడటంతో అసలు సమస్య మొదలైంది. రైతుల కష్టాలు కాకుండా కేటీఆర్ భాష హైలైట్ అవుతుంది. 4 ఏళ్ల క్రితం వరంగల్ వచ్చిన రాహుల్ గాంధీ రైతులను గాలం వేశారని, కాంగ్రెస్ నాయకులు రైతు రక్తం తాగే దొంగలని కేటీఆర్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ హుందాగా లేవు. అరే హౌలా, అరే దివానా అంటూ ఆయన ఫ్రస్ట్రేషన్ వెళ్లగక్కడంపై దృష్టి పెట్టారు. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ హామీలపై శాస్త్రీయంగా పోరాటం చేయడంలో బీఆర్ఎస్ వెనుకపడిందనే వాదన వినిపిస్తుంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లినప్పుడు లోతైన అధ్యయనంతో సమస్యలను ప్రస్తావించాల్సింది పోయి కేవలం తిట్లు, శాపనార్థాలకు పరిమితం కావడం పార్టీ క్యాడర్ను కూడా అయోమయానికి గురిచేస్తుంది. బీఆర్ఎస్ వరంగల్ సభతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సి ఉంది. కానీ కేటీఆర్ వాడిన భాష ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఆయుధంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిలదీయడం చేతకాక కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. మొత్తానికి కాంగ్రెస్ వైఫల్యాలను ఎస్టాబ్లిష్ చేయాల్సిన రైతు సంగ్రామ సభ కేటీఆర్ వ్యక్తిగత కోపాలకు వేదికగా మారి అసలు అంశాన్ని పక్కకు నెట్టేసింది. ఇప్పటికైనా భాష మార్చుకోకుండా కేవలం తిట్లతోనే రాజకీయం చేయాలనుకుంటే అది బీఆర్ఎస్కే నష్టమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.